రెడ్మీ నోట్ 5 ప్రోలో హెడ్ఫోన్ సమస్యను పరిష్కరించిన షియోమి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమి ఇటీవల రెడ్మీ నోట్ 5 ప్రోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్ హాట్ కేకుల్లో అమ్ముడుపోతుంది. ఆన్లైన్లోనే సేల్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది. ప్రస్తుతం పాపులర్ హెడ్సెట్గా మారిన రెడ్మీ నోట్ 5 ప్రోలో అప్పుడే సమస్య మొదలైంది. హెడ్ఫోన్స్ పెట్టి ఈ స్మార్ట్ ఫోన్ను వాడుతున్నప్పుడు వాల్యూమ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయని చాలా మంది యూజర్లు ఎంఐ కమ్యూనిటీ ఫోరంలో ఫిర్యాదు చేస్తున్నారు. స్పీకర్ ద్వారా బాగానే వస్తున్నప్పటికీ హెడ్ఫోన్స్ లో మాత్రం సౌండ్ చాలా తక్కువగా ఉందని పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా చాలా మంది యూజర్లు ఈ సమస్యపై ఫిర్యాదు చేస్తుండగా తాజాగా షియోమి స్పందించింది. ఆపరేటింగ్ సిస్టంలో సమస్య ఉన్నట్లుగా గుర్తించామని స్పష్టం చేసింది. ఈ సమస్యకు కారణమైన బగ్ ఫిక్స్ చేసి అప్డేట్ ను విడుదల చేశామని వెల్లడించింది. 3.5mm జాక్ ఆడియో అవుట్పుట్ పై రెడ్మీ నోట్ 5 ప్రో యూజర్ల నుంచి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించాం. ఇప్పటికే ఓటీఏ అప్డేట్ ను పంపిస్తున్నాం. ఇది హెడ్ఫోన్ సమస్యను ఫిక్స్ చేస్తుంది అని షియోమి తెలిపింది. కాగా భారత్లో నంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా ఎదిగిన షియోమి ఫిబ్రవరిలో రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. mi.com, ఎంఐ హోమ్, ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. ఆన్లైన్లో రెడ్మీ నోట్ 5 ధర 9,999 కాగా రెడ్మీ నోట్ 5 ప్రో ధర 13,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్లు ఆఫ్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆఫ్లైన్ స్టోర్లలో 500 అదనంగా చెల్లించి వీటిని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.